ట్రెండ్ అయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటర్ డైవర్షన్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ అవి సఫలీకృతం కావట్లేదు అనేటువంటి మాట. మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్ రూపంలో చూస్తున్నాం. కామారెడ్డి హైదరాబాద్ నేషనల్ హైవే ఎంత ప్రమాదంలో ఉందో కూడా చూపేటువంటి విజువల్ని మనం చూస్తున్నాం. మరికొంత కోతకు గురైతే మాత్రం డెఫినెట్గా రోడ్డంతా కుంగిపోయి పూర్తి స్థాయిలో ప్రయాణానికి ఇబ్బందిగా మారేటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తూ ఉన్నారు అధికారులు. ఈ నేపథ్యంలో అధికారులు అక్కడ తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇలానే ఉంది. ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉంటే గ్రామాలకు వెళ్లేటువంటి రహదారుల పరిస్థితి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. విద్యుత్ సరఫరా దాదాపుగా 90% గ్రామాల్లో విద్యుత్ సరఫరా లేదు అని కూడా కంప్లైంట్లు వస్తున్నటువంటి పరిస్థితి. అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డు ఏ స్థాయిలో కోతకు గురైందో ఆ వరద బీభత్సం ఎగ్జాంపుల్గా కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో మరికొంత కోతకు గురైతే తీవ్ర ప్రమాదం చోటు చేసుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ హెచ్చరికగా బస్తాలు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్గాన్ని క్రాస్ చేయకూడదు అనేటువంటి మాట. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇదే సిచ్యువేషన్ ఉండడంతో జనజీవనం ఎక్కడికక్కడ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవని చాలామంది చెప్తున్నారు. మరికొన్ని గంటల పాటు కూడా అంటే దాదాపుగా ఇవాళ రేపు కూడా జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చెరువులు కుంటలు పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. రహదారుల్లో వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో నీరు ఉన్న చోట మాత్రం ప్రయాణం చేయొద్దనేటువంటి మాట అయితే చెప్తున్నారు. ఎక్కడ గుంట ఉంటుందో తెలియదు, ఎక్కడ రోడ్డు తెగిపోయి ఉంటుందో తెలియదు. కాబట్టి పొరపాటును కూడా వెళ్ళవద్దు అనేటువంటి సూచికలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఐ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కామారెడ్డి హైదరాబాద్ నేషనల్ హైవే తెగినటువంటి ఐ న్యూస్ స్క్రీన్ మీద విజువల్ని ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మెదక్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎక్కడికక్కడ